ఎకనామిక్స్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే మనం ముందుగా ఆర్థిక శాస్త్రం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ ఆర్థిక శాస్త్రాన్ని మొదటిసారిగా చంద్రగుప్తుని కాలంలో అతనికి ప్రధానమంత్రిగా లేదా రాజ్య సలహాదారుడిగా పనిచేసిన కౌటిల్యుడు రచించిన గ్రంథం పేరే అర్థశాస్త్రం. ఇది ఒక రాజనీతి శాస్త్రం. ఈ రాజనీతి శాస్త్రం అంటే ఏంటంటే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, రాజ్యాన్ని ఎలా విస్తరించాలి అనే నిబంధనలతో కూడిన ఒక పుస్తకాన్ని రచించినదే ఆర్థిక శాస్త్రం. మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్కు చెందిన మెకంట్రాయ్ అనే శాస్త్రవేత్త 1615లో ఏ ట్రూత్ ఆన్ పొలిటికల్ ఎకనామీ అనే గ్రంథంలో రచించాడు. అదేవిధంగా ఫ్రాన్స్కు చెందిన మరొక వ్యక్తి క్వీనే అనే వ్యక్తి 1758లో ఏ టేబుల్ ఎకనామీ అనే పుస్తకంలో దీన్ని రచించాడు. అయితే మొదటిసారిగా వివరించిన కౌటిల్యుడు, ఫ్రాన్స్కు చెందిన మెకంట్రాయ్ అండ్ క్వీనే వీరు ముగ్గురు కూడా ఈ ఆర్థిక శాస్త్రాన్ని ఏదో ఒక పొలిటికల్ ఎకనామీగా వర్ణించారు.